ఈస్ట్ ఫేస్ హౌస్. ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఈ మెట్ల హైటు. ఎందుకు ఈ మెట్లు హైట్ పెరిగినాయి, మెట్లు ఎందుకు పెరగలేదు అంటే ఒకటి మిస్టేక్. ఇక్కడ చూస్తున్నారు ఈ హైటు ఎంత హైట్ చూడండి, 11 ఫీట్ల హైటు. చిన్న పోర్షను. ఈ చిన్న పోర్షన్స్కి హైట్ పెట్టి ఇండ్లను ఖరాబ్ చేస్తున్నారు. ఇది చెప్పింది ఎవరో చేస్తుంది ఎవరో అర్థం కాదు. కానీ ఈ హైట్ పెట్టడం వల్ల ఇల్లు కుదరట్లేదు, ఇంటికి వాస్తు లోపాలు వస్తున్నాయి. వాస్తు అంటే కలిసి బాగా మంచిగా ఉండడం, అన్ని రకాలుగా కలిసి రావడం. కానీ ఇప్పుడు ఈ మెట్ల హైట్ వల్ల ఎక్కి దిగడం అనేది చాలా కష్టం. ఇది ఒక్కరోజుతో పోయేది కాదు, లైఫ్ టైం. దీనివల్ల చూడండి ఎంత హైట్ ఉంది. మోకాలు నొప్పులు వస్తాయి, తర్వాత మోకాలు చిప్పల ఆపరేషన్లు అవుతాయి. మంచం మీద వండుకుంటాడు. ఒక్క మిస్టేక్ ఏమవుతుంది అంటారు మూర్ఖులు కొంతమంది. అది మూర్ఖత్వం. హైట్ పెట్టకూరు. 11 ఫీట్ల హైట్ తోటి ఇండ్లను ఖరాబ్ చేస్తారు. దీనివల్ల సిమెంటు, ఇటుక కూడా ఎక్కువ కావాలి ఇంటికి, స్టీల్ ఎక్కువ కావాలి. సో దానివల్ల ఖర్చు పెరుగుతుంది. మళ్ళీ డబ్బులు లేవని చెప్పేసి చిన్న ఇండ్లు కడతారు. చిన్న ఇండ్లు కట్టి అనవసరంగా ఇండ్లు కుదరది, సరిగ్గా కుదరది. మెటీరియల్ ఖర్చు, డబ్బులు దండగా. చిన్న బాత్రూమ్ చూడండి, ఈ చిన్న బాత్రూము ఎంత పెద్ద హైట్ చూడండి. ఇంత పెద్ద హైట్లో ఇంత చిన్న బాత్రూమ్. ఇట్లా ఇష్టం వచ్చినట్టు కడుతురు. మూర్ఖత్వం పనికిరాదు. జాగ్రత్తగా ఆలోచనతో పని చేయండి. పైసలు ఏమంటారు, సరిపోవంటారు. పాపం ఈ తెలియదొక్క పనితోటి డబ్బులు దండగా, శరీరం ప్రాణాలు దండగా. చిన్న మిస్టేక్స్ ఎవరిని అడగకుండా సొంత తెలివితేటలు ఉపయోగించి పైసలు దండగా చేసుకుంటా, ప్రాణాలు ఖరాబ్ చేసుకుంటా, ఏం నెలలో నాగం చేసుకుంటా, 10 రూపాయల కోసం ఆశ కక్కుర్తి పడి లక్షల రూపాయలు వేస్ట్ చేసుకుంటూ, శరీరాలు ఖరాబ్ చేసుకుంటూ, మురుకుల్లా ప్రవర్తిస్తూ. అలాంటి పరిస్థితి రావద్దు అంటే 11 ఫీట్ల హైట్ తగ్గించుకొని. చిన్న ఇండ్లకు అస్సలు పనికిరాదు. అందరు కూడా 10 ఫీట్ల హైట్ కరెక్ట్ హైట్ అది. సో ఆ డోరు, కిటికీలు మంచిగా కుదురుతాయి. సో బీ కేర్ఫుల్. సో మీ మంచి కోసం మంచి ఇల్లు కావాలి, మంచి హైట్ ఉండాలి, మంచి సైజెస్ ఉండాలి. అది ఆంజనేయ వాస్తు నిరంతరం చెప్తూనే ఉంది. టేక్ కేర్, జాగ్రత్త.